నమస్కారం. గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు పసందైన రుచుల్ని క్రమం తప్పకుండా మీకు అందిస్తున్న రుచి చూడు కార్యక్రమం ఈరోజు సంతోష్ నగర్లోని ప్రసన్నలక్ష్మి గారి ఇంటికి వచ్చేసింది. మరి ప్రసన్నలక్ష్మి గారు మీకోసం ఏ వంటకాలని పరిచయం చేయబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. ప్రసన్నలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. ముందుగా మీకు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం అండి. థ్యాంక్ యూ అండి. ఏ వంటలు పరిచయం చేయబోతున్నారు? ఈరోజు క్యారెట్ పచ్చడి అంటే బీన్స్ బరడా. క్యారెట్ పచ్చడా? అవునండి. ఇది అన్నంలోకి తినేదా లేకపోతే ఏమైనా స్పెషల్ అండి? లేదండి, అన్నంలోకి తినొచ్చు, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు క్యారెట్ స్వీట్లు విన్నాము, క్యారెట్ పాయసాలు విన్నాము, కానీ క్యారెట్ పచ్చడి వినలేదండి. అంటే జనరల్గా క్యారెట్ కర్రీ అంటే స్వీట్గా ఉంటుందండి. పచ్చడి అయితే కొంచెం చింతపండు అది వేయడం వల్ల పుల్లగా ఉండడం వల్ల టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా అన్నంలో బాక్స్లో కలిపి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా తింటారు. ఓహో, దాన్ని ఇలా మోల్డ్ చేసేసారా? అవునవును. కొంతమంది క్యారెట్ ఒకటి బీట్రూట్ ఒకటి పిల్లలు తినండి, తీయగా ఉంటుంది అనేసి అన్నంలో టేస్టీగా ఉండదు కాబట్టి పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఓహోహో, సో వెరైటీ డిష్ అండి. నిజంగానే క్యారెట్ ఒకటి బీట్రూట్ ఒకటి తీయగా ఉంటే కర్రీస్ ఏమవుతుందంటే అన్నంలోకి తినాలంటే పిల్లలు అవాయిడ్ చేసేస్తూ ఉంటారు. సో దాన్ని పచ్చడిలాగా చేస్తారట. చపాతీలో చాలా బాగుంటుంది. చపాతీలోకి రైస్లోకి కూడా బాగుంటుందట. డోంట్ మిస్. సో ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? క్యారెట్ ముక్కలు, కరివేపాకు, మినప్పప్పు, శనగపప్పు, చిటికెడు పసుపు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, చింతపండు, గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. అవునండి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించేసి బాండ్లీ పెట్టేసి కొద్దిగా నూనె వేయాలి. సో ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి, ఆయిల్స్ అన్నాక ఏ ఆయిల్స్ పడితే ఆయిల్స్ వాడకూడదండి. ఆయిల్స్ మీదనే మన హెల్త్ చాలా మటుకు డిపెండ్ అయి ఉంటుంది. సో తక్కువకి వస్తున్నాయి కదా అని ఏ నూనెలు పడితే ఆ నూనెలు వాడి హెల్త్ పాడు చేసుకోకండి. గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వాడండి, ఎందుకంటే అది హెల్త్కి ఎంతగానో ఉపకరిస్తుంది. సో ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుందామండి. అవునండి. ప్రసన్నలక్ష్మి గారు, ఆయిల్ తీసుకుందామా? ఓకే అండి. కొద్దిగా వేద్దాము, ఎందుకంటే వేయించడానికి అండి ఇది. తర్వాత మళ్ళీ పోపు పెట్టాలి. ఓకే, ఏం వేస్తారు ఇప్పుడు దీంట్లో? దీంట్లో ముందుగా శనగపప్పు, మినప్పప్పు, 2 స్పూన్స్ ధనియా, ఒక 2 స్పూన్స్ జీలకర్ర, ఎండుమిర్చి మనం తినే కారానికి తగ్గట్టు. ఓన్లీ మనం కారానికి ఎండుమిర్చే కదండి వాడుతున్నాము. అవునండి. అప్పు మీరు కారం బాగా తింటారేమో ప్రసన్నలక్ష్మి గారు. లేదండి, టేస్ట్ తీయగా ఉంటుంది కదండి క్యారెట్. కరెక్ట్. అందుకోసం కొంచెం కారం ఎక్కువ వేస్తేనే టేస్ట్గా ఉంటుంది. కరెక్ట్. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం అంటే రెగ్యులర్గా వేసే కారమే కొన్ని వాటిలో వేసేస్తాం కానీ కాదండి, కొన్ని పుల్ల వాటికి ఇలాంటి వాటికి కొంచెం ఎక్కువ పడతాయి అన్నమాట. ఎందుకంటే క్యారెట్ తీగా ఉంటుంది కదా. నిజమే, ఆ తీపిని డామినేట్ చేయాలంటే కొంచెం కారం పడుతుంది. కరివేపాకు వేగాల ఇది బాగా. అవునండి. ఏం లేదండి, ఫస్ట్ పోపు వేసుకున్నాం. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు నార్మల్గా కొన్ని పచ్చళ్ళల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు కదా. అవునండి. దీంట్లో వేయమా మనము? దీంట్లో అల్లం వెల్లుల్లి వేయద్దు. ఓకే, సో ఇది వేస్తూ మీ ఫ్యామిలీ గురించి చెప్తారా? ఓకే అండి. నేను గవర్నమెంట్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్, బయాలజికల్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నానండి. మీరు వర్కింగ్? అవునండి. ఓకే. 2 పాపలండి. ఏం చదువుతున్నారు? పెద్ద పాప బీటెక్ సెకండ్ ఇయర్, చిన్న పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నానండి. మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా హస్బెండ్ ప్రసాద్ ఐమాక్స్లో హెడ్ క్యాషియర్గా వర్క్ చేస్తున్నారండి. మీరే వంట చేసుకుని మీరే బాక్సులు కట్టి స్కూల్కి వెళ్ళి ఉదయం 8:30 లోపు వెళ్ళిపోతానండి నేను. అబ్బా, అంటే ఎన్నింటికి లేచి పనులు చేసుకుంటారండి ఇవన్నీ? 5:30 అలా లేస్తానండి. 5:30 కానీ మీకు సెలవులు వచ్చాయంటే చక్కగా హుర్రే అనుకుంటారా? అమ్మయ్య దొరికింది రా సెలవు, హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటారా అండి? అలా ఉంటుంది. ఇంట్లో వర్క్ కూడా చాలానే ఉంటుందండి. బాగానే ఇంట్లో పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ కదండి, టైం సరిపోదు. నేనే స్పెండ్ చేసేసి. కరెక్ట్. టీచర్ గారేమో కదా, దగ్గరుండి చదివించుకుంటారేమో పిల్లల్ని. టీచర్ దగ్గర ఇదో క్వాలిఫికేషన్ అండి, అసలు నో కాంప్రమైజ్ ఎట్ ఆల్, ఏ పనిలోనూ కాంప్రమైజ్ కారు. సో అందులో వాళ్ళ పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ కదా, సో అటు ఇటు చూసుకున్నాలంటే చాలా కష్టం కదండి. గ్రేట్. అందుకే విమెన్ గ్రేట్ అండి. ఇప్పుడు వేయిపోయినట్టుందండి. అవునండి. బౌల్లో తీసుకుందామా? ఎక్కడ నేర్చుకున్నారు ఈ ఐటము? జనరల్గా మా పాపలు క్యారెట్ డైరెక్ట్ చేస్తే తినరండి. ఇలా చేస్తే బాగుంటుంది అనేసి నేనే ఎక్స్పెరిమెంట్ చేశాను. చేసి ఒకరోజు చేసి పెడితే చాలా బాగుంది మమ్మీ, ఇలాగే చేయంటే అలాగే చేస్తాను.
ఇంకా ఇలా అంటే ఇంకా ఇది ఒకటే కాకుండా ఎక్స్పెరిమెంట్ నేను ఇంట్లో చేస్తూనే ఉంటానండి. పన్నీర్ బటర్ మసాలా, పాలక్ పన్నీరు, పన్నీర్ బటర్ మసాలా కూడా చేస్తారా? అన్ని ఐటమ్స్ ఇంట్లోనే చేస్తాను. సూపర్ హెల్దీ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అండి కొద్దిగా కొంచెం ఒక 1-2 డ్రాప్స్ ఆయిల్ వేసి క్యారెట్ అదే నూనెలో వేసినా సరిపోతుంది, కానీ కొంచెం వేగాలి కదండి క్యారెట్ కోసం. ఎక్కడండి మీ స్కూలు? నాది శంషాబాద్ మండల్, చిన్న గోల్కొండ అండి. చిన్న శంషాబాద్ నుంచి 8 కిలోమీటర్స్ అండి. అంటే ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేస్తారా? డైలీ 8:30కి బయలుదేరి ఈవినింగ్ వచ్చేసరికి 6 అవుతుందండి. ఓకే. సో మీకు చాలా చిట్కాలు తెలుసుంటాయి యాజ్ ఎ టీచర్గా, యాజ్ ఏ లైక్ ఇంత పని చేసుకునే విమెన్గా ఏమైనా మంచి చిట్కాలు ఉంటాయి చెప్పండి. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో దొరికే అన్ని కండిషనర్స్ని యూజ్ చేస్తున్నారు తలస్నానం చేశాక. అలా కాకుండా గ్రీన్ టీ అని ఉంటుంది కదండి, మనం మార్నింగ్ తాగుతూ ఉంటాం కదా. ఆ గ్రీన్ టీని మామూలుగానే బాయిల్ వాటర్లో వేసేసి అది చల్లారాక తలస్నానం చేసిన తర్వాత కండిషనర్గా యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి. అంటే తలస్నానం చేసిన తర్వాత అది కండిషనర్గా గ్రీన్ టీ వాటర్ని తలకు పోసుకుంటే మంచి కండిషనర్గా యూజ్ అవుతుందండి. అది సూపర్ అండి. మంచి చిట్కా, వెరైటీ చిట్కా. అవునండి, నిజంగా మార్కెట్లోకి వచ్చే కండిషనర్లని అన్నిటినీ వాడేస్తున్నారు. వాటిల్లో కొన్ని మంచిగా ఉంటున్నాయి, కొన్ని హామ్ చేసేటివి ఉంటున్నాయి. అలా కాకుండా గ్రీన్ టీ మన హెల్త్కి ఎంత మంచి పని చేస్తుందో హెయిర్ కూడా అంతే మంచి పని చేస్తుందట. సో హెడ్ బాత్ చేసుకున్న వెంటనే గ్రీన్ టీ చల్లారిన తర్వాత దాన్ని కండిషనర్గా వాడితే హెయిర్ బాగుంటుందట. అవసరమైన వాళ్ళు దీన్ని పాటించండి. ఎంతమంది అండి తోటికోడళ్ళు, ఆడపడుచులు? మేము 2 ఆడపడుచులు అండి, 1 తోటికోడలు అండి. ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లోనే ఉంటారు అందరూ? అందరు హైదరాబాద్లోనే ఉంటారు. సో ఇంకా ఇంట్లో మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారా? ఇప్పుడు మా అత్తగారు ఉన్నారండి. ఆవిడ చిన్నప్పటి నుంచి మా అత్తగారే పిల్లల్ని మెయింటైన్ చేయడం. మా తోటికోడల పాప కూడా హాలిడేస్లో వస్తూ ఉంటుందండి. సో ముగ్గురు పిల్లల్ని మీ అత్తగారే మెయింటైన్ చేస్తుంటారా? ఇంట్లో నేను ఎప్పుడు అదే అంటుంటానండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అంతకంటే గాడ్ గిఫ్ట్ ఎక్కడ ఉండదండి. ఎందుకంటే మనం చక్కగా మనస్ఫూర్తిగా పని చేసుకోగలుగుతాం టెన్షన్ లేకుండా. ఇప్పుడు మీరు వర్కింగ్కి వెళ్ళినా, నేను ఇలా ఈ వర్క్ చేసుకుని, ఎవరైనా సరే బయటికి అమ్మయ్య మా పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, టెన్షన్ లేదు అన్న ఫ్రీ ఉంటుంది. సో అత్తగారు లేని అమ్మలేనా గాడ్ గిఫ్ట్లు అండి నిజంగా. పెద్దవాళ్ళు ఉంటే పిల్లల కేర్ టేకింగ్ చాలా ఉంటుంది. కరెక్ట్. మనకంటే కూడా చెప్పాలంటే వాళ్ళే బాగా చూసుకుంటారు. ఇప్పుడు ఎంతసేపు వేయించాలి? కొంచెం వేయిపోయింది. మరీ వేయిస్తే కూడా బాగుండదండి. క్యారెట్ కొంచెం పచ్చిగా కొబ్బరి పచ్చడిలా ఉండాలి అంటే లైట్గా వేయించాలి. ఇప్పుడు రెడీ అయిపోయినా? ఓకే అండి. పక్కకు పెట్టేసుకొని ఓకే. చింతపండు రెక్కలు దాంట్లో వేయచ్చు, సపరేట్గా కూడా వేసి వేయించవచ్చు. అదే వేడి మీద వేస్తే కూడా కొంచెం మగ్గినట్టు అవుతుంది కాబట్టి. ఓకే. ఇప్పుడు దీన్ని ఏం చేయాలండి? చల్లారిన ఇది కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని గ్రైండ్ చేయాలండి. అది వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి ఇవన్నీ వేసేసి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. ఓకే. అయితే ఈ చల్లారి లోపల దీని ప్రాసెస్ అంతా ఇంకొకసారి మన ప్రేక్షకులకి చెప్తాను. చూస్తున్నారు కదండి, క్యారెట్ పచ్చడి తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. ఒక మాటలో చెప్పాలంటే మనం కొబ్బరి పచ్చడి తయారు చేసుకుంటాం కదా, ఆ స్టైల్లోనే ఉంది. ఫస్ట్ పోపు వేయించుకోవాలి. పోపుకు కావాల్సిన పదార్థాలు మీకు ఇందాక చెప్పేశాను. ఆ పోపు వేయించేసుకుని పక్కన పెట్టేసుకుని మళ్ళీ మూకుట్లో కొంచెం నెయ్యి వేసుకోండి. ఎందుకంటే మరీ నూనె లేకుండా వేయించుకుంటే కూడా బాగుండదు కాబట్టి హెల్దీ నూనె, గోల్డ్ రా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా పెద్ద నష్టం ఏం లేదు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని చక్కగా, మరి ఎక్కువగా కూడా వేయించేయకండి. క్యారెట్ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకుని కొంచెం వేయించుకున్న తర్వాత వేసుకుంటే దాంట్లోనే చింతపండు వేసేసుకోవచ్చు, లేదా మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. చల్లారిన తర్వాత ఇంతకుముందు తయారు చేసుకున్న పోపు, ఆ క్యారెట్ ముక్కలు, చింతపండు, కొంచెం ఉప్పు వేసి మిక్సీలో కొబ్బరి పచ్చళ్ళగా రుబ్బుకోవాలట. సో చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. ప్రసన్న గారు, చల్లబడ్డట్టుంది? అవునండి, చల్లగా. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుందాం అండి. సరే. పోపు వేసేనా? అది వేసేయండి. సరిపడినంత ఉప్పు. క్యారెట్ ముక్కలు తీసుకుందామండి. ఇప్పుడు కచ్చపచ్చగా రుబ్బుకోవాలా, మెత్తగా పల్లి చట్నీ లాగా చేసుకోవాలండి? మామూలుగా రుబ్బుకోవాలండి, మరీ మెత్తగా అయితే కూడా టేస్ట్గా ఉండదు. ఎందుకు అడుగుతానంటే ఇందాక మీరు కొబ్బరి పచ్చడి అన్నారు, సో డౌట్ వచ్చింది. ఎందుకో కొబ్బరి పచ్చడి అంటే బాగా మెత్తగా మనం చేసేసుకోగా కొంచెము పలుకుగా అనిపిస్తుంటుంది. సో మరి మెత్తగా అయితే రుబ్బేసుకోకండి. సో ఇప్పుడు దీన్ని మిక్సీలో కచ్చపచ్చగా రుబ్బుకుందాం. ప్రసన్నలక్ష్మి గారు చూడండి. అవునండి, ఇలాగే ఉండాలండి. కొబ్బరి పచ్చడిలాగా ఉండాలి. మరి మెత్తగా రుబ్బుతో కూడా క్యారెట్ పచ్చడి టేస్టీగా ఉండదండి. బాగుందండి, అచ్చం కొబ్బరి పచ్చడిలాగే ఉంది చూడండి. అంటే దీనిని బట్టి మనకి ఏమర్థమైందంటే నీళ్ళు అస్సలు యాడ్ చేయకూడదు అనమాట. నీళ్లు పోస్తే పల్లీల చట్నీ అయిపోతుంది. నీళ్ళు యాడ్ చేయకుండా చక్కగా ఒక్కసారి మంచిగా దగ్గరుండి ఒకసారి తిప్పుకుందాం అనుకోండి, ఇగో ఈ విధంగా కొబ్బరి చట్నీలా ఉంటుంది. అలా ఉంటేనే టేస్ట్ అట. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు ఏం చేద్దామంటారు? దీన్ని కొన్ని చిన్న బాండ్లు తీసుకొని మళ్ళీ పోపు వేయాలండి. దీంట్లో వేసేసుకుందాం అండి. దీంట్లో వేసుకుందాం. ఓకే. మళ్ళీ పైనుంచి కూడా పోపు పెట్టాలి. కొంచెం వేస్తే కొబ్బరి పచ్చడికి టేస్ట్ కొబ్బరి పచ్చడిలానే ఉంటుందండి. అంటే ఎందుకంటే దాంట్లో ఆవాలు వేయలే కదా,
పోపు గింజల్లో లావాలు ఉంటాయి కాబట్టి టేస్టీగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం వేసిన పోపు నలిగిపోయింది కాబట్టి ఇప్పుడు పైన కటకట తెలియాలి అంటే పైనుంచి కొంచెం పోపు వేసుకో. పోపు గింజ, ఏమేమి వేస్తున్నారు ఇప్పుడు? పోపు గింజల కరివేపాకు. ఓకే, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు. ఫినిషింగ్ టచ్ ఇవ్వకపోతే కొంచెం ఏ పచ్చళ్ళకైనా కొంచెం టేస్ట్ రాదు కదండి. ఈ పోపు వేగిన తర్వాత పచ్చళ్ళు వేసేసుకోండి. అంటే జనరల్గా వేయొచ్చు, పోపు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు అండి, మన ఇష్టం. ఎందుకంటే మళ్ళీ ఆయిల్గా ఉండాలి అంటే కొంచెం పోపు వేస్తే టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేయండి. సో మంచిగా పోపు అంతా కలుస్తుంది. అంతేనండి, సర్వింగ్ బౌల్లో తీసుకోవడమేనా? తీసుకోండి. సో ఫైనల్గా క్యారెట్ పచ్చడి రెడీ అండి. నేను కొత్తిమీరతో గార్నిష్ చేస్తే చాలా బాగుంది. క్యారెట్ పచ్చడి టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. గుమగుమలాడే క్యారెట్ పచ్చడి రెడీ అండి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. సూపర్ అండి. మీరు పంచండి, మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, ఈ పచ్చడి చేసి ఇదేం పచ్చడో పజిల్ పెట్టండి, ఎవ్వరూ కనుక్కోలేరు మోస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే అచ్చం కొబ్బరి పచ్చడిలాగే ఉంది తెలుసా. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి కలుపుకుని తింటే ఆహా ఏం రుచి అన్నట్టు ఉంటుంది. చాలా టేస్టీగా ఉంది, మోర్ హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు మా రుచి చూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మా ప్రేక్షకులకి రుచికరమైన వంటకాలు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో మీకు సిఎంఆర్ సిల్క్స్ అండ్ జ్యువెల్స్ సోమాజిగూడ వారు అందిస్తున్న అందమైన శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. శారీని చూద్దామా? ఓకే అండి. లైట్ కలర్, టీచర్స్కి లైట్ కలర్స్ చాలా బాగుంటాయి. ఎలా ఉందండి శారీ? ఓకే, చాలా బాగుందండి, నా ఫేవరెట్ కలర్ అండి. ఓ గ్రేట్. చూసారు కదా, ఇవాళ మన గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో ప్రసన్న లక్ష్మి గారు తయారు చేసి చూపించిన బీన్స్ బరాడా అలాగే క్యారెట్ పచ్చడి చాలా రుచిగా ఉన్నాయండి. సో మోర్ హెల్దీ కూడా. చిన్నపిల్లలకైతే ఏంటి, పెద్ద పిల్లలకైతే ఏంటి, ఆరోగ్యానికి చాలా ఉపకరించే ఐటమ్స్. తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేసుకుని రుచి చూడండి. మరి మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచి మీకు తెలిసిన ఏవైనా కొత్త రెసిపీస్ని మా ప్రేక్షకులకి పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మీ శ్రీవాణి.